హాయ్ అండి. ఇదొచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. అసలు ఎన్ని రోజులైందో మనం లాంగ్ వీడియో పెట్టాక. సో, అస్సలు టైం అనేదే సరిపోవట్లేదండి. ఎందుకంటే సండే సాయంత్రం అయితే మా అత్తమ్మ హాస్పిటల్‌లో అయితే జాయిన్ అయిపోయిందనమాట. అయితే హెర్నియా ఆపరేషన్ అయితే చేయించాం కదండీ. సో, ఇంకా సాయంత్రం అక్కడికి పంపించిన తర్వాత ఇంకా మా వారైతే అక్కడే హాస్పిటల్‌లో ఉండడం, నేనిక్కడ పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని స్కూల్‌కి పంపించడం, ఇంకా షాప్‌లో ఉండి మళ్ళీ సాయంత్రం రావడం, బాక్స్ కట్టడం, వాళ్ళకి పంపించడం అవన్నీ అవుతుందండి. సో, ఇంకా అందుకే ఇంకా డబల్, త్రిబుల్ పనులైతే ఎక్కువైపోయాయన్నమాట. సో, ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని పంపించి మా అత్తమ్మ కోసం అక్కడ బాక్స్ ఇవ్వాలి అనేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పనులైతే అయిపోయాయి కదా! సో, అందుకే టైం అస్సలు సెట్ అవ్వక నేనైతే లాంగ్ వీడియో పెట్టడం అయితే చాలా రోజులైపోయిందండి. సో, ఇప్పటికన్నా ఒక్కటన్నా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, సండే మార్నింగ్ వ్లాగ్ అండి ఇదొచ్చేసి. ఇంకా సండే ఏంటంటే 3 డేస్ నుంచి బట్టలైతే అస్సలు పిండలేదండి. సో, అన్నీ 3 రోజుల బట్టలైతే చాలా ఉన్నాయన్నమాట. సో, 2, 3 బకెట్లయితే ఎళ్ళాయండి ఒక మాటలో చెప్పాలంటే. సో, అవన్నీ ఒకటే రోజు పిండేశాననమాట. ఎందుకంటే నేనైతే సర్పు తెచ్చుకోవడమే మర్చిపోయానండి. సో, ఒకరోజేమో మర్చిపోయాను, ఒకరోజు తెచ్చి షాప్‌లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ తీసుకొచ్చి ఇంకా బట్టలన్నీ వాష్ చేశాననమాట. ఇంకా 3 డేస్ తర్వాత మొత్తానికి ఇంటికి సరుపు తెచ్చిన తర్వాత ఇన్ని బట్టలైతే ఇంకా ఉతికేసైతే ఆరేసానండి. అసలు బట్టలు ఉతుక్కోవడానికి ఒక 1 ½ అవర్ పైనే అయిపోయిందనమాట. సో, అన్ని బట్టలండి పిల్లలవి, నావి, మా అత్తమ్మయి, ఇంకా మా వారి అన్ని బట్టలు చాలా ఉన్నాయన్నమాట. సో, అవన్నీ పిండేసానండి. ఇంకేంటంటే కొంచెం సర్పు మిగిలిపోయింది కాబట్టి ఎప్పటికప్పుడు మా అత్తమ్మ అయితే ఉన్న ఒక చీరనైతే తనది ఇంకా ఉతికేసి అయితే ఆరేస్తూ ఉండేదన్నమాట. ఇంకా పిల్లలవి, నావి, మా వారి అంటే చాలా బట్టలండి. సో, ఇవన్నీ ఈరోజు సండే మార్నింగ్ పెట్టుకుందాం, కొంచెం ఒక గంట లేటు వెళ్ళినా షాప్‌కి, కానీ ఇవైతే ముందు పనులు చేసుకుందాం అని చెప్పేసి పొద్దున్నే ఇంకా ఇల్లు వాకిలి ఊడ్చేసి బోళ్ళన్నీ ఇంకా కడిగేసి నెక్స్ట్ అయితే నేను కొంచెం కాఫీ తాగేసి ఇంకా బయట కూర్చున్నానంటే ఇంకా 2 అవర్స్ అయిపోయిందండి. సో, ఎంత టైం పట్టినా సరే కానీ ఇవైతే ఇవి ఉతికేసి ఆరేస్తే ఒక పని అయిపోతుంది కదా! అసలు నడుములు పట్టేసాయండి అన్ని బట్టలనమాట. అమ్మో! ఇన్ని బట్టలా అనిపించింది నాకైతే. కానీ ఇంకా మొత్తానికైతే చేసేసానండి. సండే కాబట్టి పిల్లలకి లంచ్ బాక్సులు కానీ, స్కూల్ బ్యాగులు, సాక్సులు అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకోవాలి కదండీ. సో, కొంచెం బ్యాగులైతే ఉతకలేదు కానీ సాక్సులు అవన్నీ ఇంకా కొంచెం పిండేసి అలా ఆరేస్తున్నానన్నమాట. సో, అవన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా సండే అంటే అసలు మనము రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కానీ అసలు ఆ రోజైతే ఇంకా డబల్, త్రిబుల్ పనులైతే ఎక్కువైపోతాయండి. సో, ఎప్పటినుంచో మిగిలిపోయిన పనులు గూడా ఆ రోజే చేసుకుంటాము. ఇంకా కొంచెం నెమ్మదిగా చేసుకుందాం అనుకునే లోపే టైం ఎంత అయిపోతది గాబట్టి, ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా పనులైతే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మొత్తానికైతే నాకు అసలు బట్టలు ఆరేసుకోవడానికి అసలు ప్లేస్ గూడా సరిపోక నేనైతే గేట్ల పైన గూడా ఏసేసానండి. సో, అన్ని బట్టలనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా వారైతే చికెన్ తీసుకొచ్చారనమాట. చికెన్ అయితే మంచిగా నాటుకోడి టేస్ట్ వచ్చిందండి. ఏంటంటే ఇది ఫారం కోడినే కానీ కాల్చిన చికెన్ అనమాట. సో, పసుపు వేసేసి కాల్చి మనకు కట్ చేసి ఇస్తారు కదండీ. సో, అదనమాట. ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా చాలా బాగుండేనండి. సో, ఇంకా చికెన్ కర్రీ వండేసి, అన్నం వండేసి తినేసి ఇంకా షాప్‌కైతే వెళ్ళిపోయాను. నెక్స్ట్ మళ్ళీ షాప్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మా అత్తమ్మనైతే హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ అయితే చేపిచ్చేసామండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.